వెల్కమ్ బ్యాక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లస్టర్ క్రియేట్ చేసుకోవాలి. క్లస్టర్ క్రియేట్ చేసుకోవడానికి MySQL క్లస్టర్ కానీ సంథింగ్ పోస్ట్రీస్లో కానీ కజంట్రా క్లస్టర్స్లో కానీ ఇలా క్లస్టర్స్లో మనం కాన్ఫిగర్ చేసుకోవాలంటే ఐపీ అడ్రసెస్ స్టాటిక్గా ఉండాలి. ఓకే, జనరల్గా ఇలాంటి కేసెస్లో ఇప్పుడు నేను 3 మిషన్స్ క్రియేట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి రీబూట్ చేసినప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. అందుకు మనం ఏం చేయాలంటే స్టాటిక్ ఐపీ అడ్రస్ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఎలా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఐపీ అడ్రస్ ఏంటి? ఇఫ్ కాన్ఫిగ్ ఐపీ అడ్రస్ ఇక్కడ చూడండి 142 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్లస్టర్ క్రియేట్ చేసుకోవాలంటే సమ్ కేసెస్ ఒక 3 days 4 days రీబూట్ చేశాక 142 వేరే మిషన్కి అలొకేట్ అవ్వచ్చు, ఈ మిషన్కి 132 అలొకేట్ అవ్వచ్చు. ఎందుకోసం వాట్ వీ నీడ్ టు డూ ఇస్ మనము స్టాటిక్ ఐపీ చేసుకోవాలి. ఓకే, ఎన్ఎం సిఎల్ఐ ఇచ్చామనుకోండి చూపిస్తుంది ఇవి ఏంటి ఇవన్నీ. ఇది వచ్చి నేను మనము ఇంటర్నెట్ కోసం అలొకేట్ చేశాను, దీన్ని మనం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసారా ఈ ప్రొఫైల్ 1 అనేది రీనేమ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం ఐడెంటిటీ సేమ్ ఉండాలి. ఐడెంటిటీ లేదు అంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐడెంటిటీ ఏముంది ఇందులో మీరు ఇలా చూసారనుకోండి, ఈ ENS 224 ఉండాలి. ఓకే, దాన్ని ఒక మీరు ENS 224 ఐ థింక్ సో కదా, అప్లై అని చేసేసుకోండి. ఫైన్. ఇప్పుడు ENS 224 ఓకే, ఫైన్. ఓకే, cat etc Red Hat 9.5 Red Hat whatever Oracle Linux all same only. ఓకే, కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వండి. ఈ ఎన్ఎం ఇక్కడ చూసుకోండి, మీకు జస్ట్ కనెక్షన్స్ కాపీ పేస్ట్ మనం. ఓకే, డివైజెస్ అన్నీ ఫైన్ ఉన్నాయి, మనం చేంజ్ చేసుకుందాం. నేను సర్వర్ 2కి కాన్ఫిగరేషన్ ఫైన్. ఓకే, 102 కనుక 102.24 CICDR. ఓకే, ఫినిష్. మళ్ళీ మాన్యువల్ మెథడ్ మ్యాండేటరీగా చేసుకోవాలి. ఈ మెథడ్ సారీ డన్. ఒకసారి మీ కనెక్షన్ రీలోడ్ చేసుకున్నాక ఎన్ఎం సిఎల్ఐ ఎన్ఎం CLI connection mode connection up ENS 224. ఓకే, అప్. ఓకే, అప్లోనే ఉంది, నో ప్రాబ్లం. డౌన్ చేయండి ఒకసారి అని రీస్టార్ట్. డౌన్ దెన్ అప్. ఇఫ్ కాన్ఫిగ్ చేంజ్ అయిపోయింది చూసారా. లోకల్ నుంచి పింగ్ చేస్తాం ఒకసారి, అవసరం లేదు, జస్ట్ కనెక్ట్ విత్ పొట్టి. చూడండి, చూసారా ఇక్కడ 142 ఉంది, అందుకోసం నేను 102 సేవ్ ఓపెన్. సి ఇది చేంజ్ అవ్వదు, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, స్టాటిక్ ఐపీ ఎలా ఇవ్వటం చూసాను ఇప్పుడు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా చెప్తాను. థ్యాంక్ యూ.